ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. A1 రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్లో ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎల్ఐ స్పీడప్ చేశారు పంజాగుట్ట పోలీసులు. డిసెంబర్ 23న అర్ధరాత్రి ప్రజాభవన్ దగ్గర తన కారుతో బారికేడ్ ను ఢీకొట్టి పరారయ్యారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. ఈ ఘటన సమయంలో కారులో 2 యువకులు, 3 యువతులు ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా షకీల్ కొడుకు సాహిల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించారని షకీల్ పైన కేసు నమోదు చేశారు. పోలీసులు షకీల్ ఆయన కొడుకు సాహిల్ పై లుక్ నోటీసులు జారీ చేశారు. వారు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చామని, 3ని అరెస్టు చేశామని చెప్పారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. పంచగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్లను అరెస్టు చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశామని తెలిపారు. వారిద్దరికి పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించి వేరొక వ్యక్తిని కేసులో పెట్టారని, వారికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సస్పెన్షన్ లో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని గుంతకల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ సహాయంతో పట్టుకొని అదుపులోకి తీసుకొని ఆయనని విచారణ జరిపి నిన్న రాత్రి ఆయనని కోర్టు ముందు, న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం, అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయాలయంలో ఇది 7 years లోపు పనిష్మెంట్స్ ఉన్న నేరాలు కాబట్టి న్యాయాలయము ఆయనకు సొంత బాండ్ పైన రిలీజ్ చేయడం జరిగింది. గతంలో జూబ్లీహిల్స్ పిఎస్ లిమిట్స్ లోని రోడ్ నంబర్ 45లో 2022 మార్చిలో జరిగిన యాక్సిడెంట్ లోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయంటున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ప్రమాదంలో మహిళ చేతిలో ఉన్న బాలుడు కింద పడి చనిపోయాడన్నారు. ఈ కేసును కూడా ఇప్పుడు తిరిగి విచారణ చేస్తామని డీసీపీ తెలిపారు. ఆయన దుబాయ్కి వెళ్లే ముందే ఆల్రెడీ ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ ఉన్నారో ఆయన ఆల్రెడీ దుబాయ్లోనే ఉన్నారు. ఆ దుబాయ్లో ఉండి ఆయనని తప్పించడానికి, తర్వాత ఆయన స్థానంలో ఇంకొక తప్పుడు వ్యక్తిని ఆరోపిగా, నిందితుడిగా పెట్టడానికి, తర్వాత దానికి సహకరించిన వ్యక్తులు అందరూ కూడా పోలీస్ నుంచి తప్పించుకొని తిరగడానికి అక్కడి నుంచే ఉండి ఆయన మానిటర్ చేస్తున్నాడు అనేది సాక్ష్యాధారాలతో రుజువైంది. ఈ కేసులో నిందితులైన సాహిల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు మరో 2 దుబాయ్ లో ఉన్నారని, వీరిని ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు పంజాగుట్ట పోలీసులు.